వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సరే, మరి ఆయన మీద ఎలాంటి కోపం లేదు కదా. బెల్లం కొండ టు అమరావతి, ఓకేనా, రోడ్డు అవును. మీ మామగారు నంబూరు శంకర్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి మంజూరు తీసుకొచ్చారు, నిధులు తీసుకొచ్చి రోడ్డు పనులు స్టార్ట్ అయ్యారు. ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిన సందర్భం లేదండి. ఎన్నికల కోడ్ ఏదైనా ప్రారంభ దిశలో ఉంటే ఆగిపోద్దండి. అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ వచ్చిందండి అప్రూవల్, 1.5 year బ్యాకే వచ్చింది అప్రూవల్. చేస్తూ ఉన్నారు పనులు, నత్తనడక నడుస్తూ ఉన్నాయి. గత గవర్నమెంట్లో ఆయన అప్పటి వరకు జరిగిన వర్క్ బిల్లు కూడా రిలీజ్ చేయలేకపోయారండి. వాళ్ళు రిలీజ్ చేయకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కాంట్రాక్టర్ పిలవడం జరిగింది, వర్క్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఆయన గత ప్రభుత్వంలో ఉన్న బిల్లులు రాపోవటం వల్ల పని ఆపేయటం జరిగిందండి. గత 1.5 year నుంచి కూడా ఆయన పని ఆపేయటం జరిగింది. నేను 2-3 సార్లుగా పిలవటం, ఆయన దగ్గర నుంచి సరైన స్పందన లేకపోవటం, మొన్న మేము సీరియస్గా తీసుకొని నేను దాన్ని హోమ్ మినిస్టర్, అదే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ బిల్లు కూడా శాంక్షన్ చేయించి బిల్లు రిలీజ్ చేయించడం జరిగిందండి. ఇప్పుడు పని మొదలుపెట్టి వర్క్ చేస్తున్నారు. అసలు నంబూరు శంకర్రావు గారు మీ మామగారు ఇద్దరిది ఒకటే ఊరే, పెద్దపరిమే, ఇద్దరు కూడా ఒకటే ఊరే. సరే, రాజకీయాలు వేరైనప్పుడు బంధుత్వం ఉంది, మీ భార్యకు చిన్నాన్న అవుతారు కదా, కొంత అభిమానం ఉండాలి. ఆయన ఓడిపోయిన తర్వాత అంటే ఇటీవల వరదలు వచ్చినప్పుడు వరద ప్రాంతాలు పర్యటించడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వెళ్ళడానికి వీలేదంటూ కూడా మీ సైన్యం అంతా కూడా దాడి చేసి యత్నం కూడా చేసింది అనేది కూడా. అటువంటిది ఏం లేదండి. ఆయన ఆ ఎలక్షన్లో జరిగిన తర్వాత ఆ రోజు వరకు నియోజకవర్గానికి రాని సందర్భం ఉంది. ఇప్పటి వరకు మేము గుర్తు రాలేదా, ఇప్పుడే గుర్తొచ్చామని కొంతమంది తిరగబట్టడం జరిగింది. దానికి మా పార్టీకి కానీ, మా పార్టీ శ్రేణులకు కానీ, మాకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఎటువంటి సంబంధం లేదండి. అది అనుకోకుండా జరిగిన పరిణామమేనండి. అది ఎలాంటి ఇది లేదండి. అది వాంటెడ్లీ జరిగింది కాదు, అనుకోకుండా జరిగిన పరిస్థితులు. అది అంతే, కావాలని చేసింది కాదు. దాని వెనక పార్టీ ప్రభావం ఏం లేదండి. దాంట్లో ఇదేం లేదండి. మీరు మాట్లాడుతుంది, నేనైతే మాట్లాడట్లేదు. నేను మాట్లాడట్లేదండి. నేను అంతే ఉంటానండి. నా స్వభావం అంతే. మామ కదండి, పిల్లనిచ్చిన నా స్వభావం అంతే సార్. నేను కొన్ని సందర్భాల్లో కాదు అనుకుంటే ఇక అంతే మాట్లాడనుకోండి సార్. పార్టీ విభేదాలు అంటే వ్యక్తిగత విభేదాలు అంటారా? వ్యక్తిగత విభేదాలు ఏం లేవండి. గతంలో ఏదో చిన్న చిన్న ఇది ఉండేది మాకు గతంలో. ఈ తర్వాత సమయ సందర్భంలో అన్నీ ఇదైపోయినాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీ ఇది వచ్చిందని సార్. మీ ఆవిడ వాళ్ళ చిన్న వాళ్ళకి వెళ్తానంటే పంపిస్తారా లేదా? ఇప్పుడేమి వెళ్ళట్లేదండి. ఇప్పుడు ఆ రిలేషన్ కూడా పెద్దగా లేదండి. అంతేనా? పెద్దగా లేదు. రాకపోకలు కూడా ఏం లేవు. ఆ రిలేషన్ కూడా ఏం లేదు. మాదిపాడి బ్రిడ్జ్ అనేది అది నాకు తెలిసి తెలంగాణ కనెక్టివిటీ వస్తుంది. తెలంగాణ కనెక్టివిటీ. మరి ఆ బ్రిడ్జ్ కూడా ఇప్పటివరకు పెండింగ్ ఉంది అది అంటున్నారు. పెండింగ్ ఏం లేదండి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వర్క్ మొదలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ 2-3 పిల్లర్లు అయిపోవడం కూడా జరిగింది. వర్క్ కంటిన్యూషన్ జరుగుతుంది. విత్ ఇన్ 1 year అది వాడుకలోకి వచ్చే విధంగా పనిచేస్తున్నారండి కాంట్రాక్టర్లో. ఎటువంటి ఇబ్బంది లేదు. మరి అచ్చంపేట మండలం కోనూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు, ఆ మండల అధ్యక్షుడు అనుకుంటా, శాఖమూరి శ్రీనివాస్. అతను మండల అధ్యక్షుడు కాదు, పార్టీ అధ్యక్షుడు కాదు, ఏమీ కాదండి. మామూలు మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఓటర్ కూడా కాదండి అతను. నేను ఒకటి చెప్తున్నా మీకు, ఆ రోజుకి ఓటర్ కూడా కాదండి. ఆఫ్టర్ ఎలక్షన్ ఆయన మా కాన్స్టిట్యూన్సీలో ఓటు పుట్టించుకుంటున్నాడు. ఓకే, నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, చెప్పండి. అచ్చంపేట మండలం కోసూరు అనేకే మీరు పేరు సహా చెప్పేస్తున్నారు. నేను పేరు పూర్తి కూడా చెప్పలేదు అనమాట. అంటే అతని గురించే మాట్లాడుతున్నారు. అధ్యక్షుడు అన్నగానే పేరు చెప్పలేదు. అధ్యక్షుడు కాదని ఎవరని నేను పేరు చెప్పలేదు మీకు. ఓకే, పేరు చెప్పలేదు. అధ్యక్షుడు అనేకే డైరెక్ట్ అతను అధ్యక్షుడు కాదు అది అంటే డైరెక్ట్ గా అతని గురించే నేను అడగబోతున్నాను. ఎలా అనుకున్నారు మీరు అంచనా? కరెక్టేనండి. ఇప్పుడు గత కొంతకాలంగా ఆ అపవాదం అనేది ఉందండి. కొంత క్రియేషన్ చేశారు. అతనికి ఇప్పుడు పర్సనల్ గొడవలు, అతనికి పొలం దగ్గర గొడవలు ఉన్నాయి, గట్టుతో గొడవలు. దానికి సంబంధించి గొడవ జరిగింది. అతను వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి ఒక 40 సంవత్సరాల క్రితం ఒక 4 ఎకరాలు కాపు సోదరులు, ఒక 2 ఎకరాలు ఒక ఎస్సీ సోదరులు కొనుక్కొని ఉన్నారు. ఆ భూమి నాదని చెప్పి ఇతను క్లెయిమ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ దానికి సంబంధించి పొలాల దగ్గర తగువులు వచ్చినాయి. ఆ పొలం దగ్గర వచ్చిన తగువుల రూపంలో వాళ్ళిద్దరు కొట్టుకున్న సందర్భంలో వాళ్ళనేదో
మేము కొట్టించామనో ఇంకో వ్యక్తి కొట్టించాడనో ప్రాపకాండ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆ లంక భూములు దానిలో ఇసుక మేటలు ఉన్నాయి, ఆ ఇసుకను తరలించుకొని ఫస్ట్ వచ్చేసి శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారంట, 20% మీకు 80% మాకు అని. భూములే నావి మీకెందుకు నేను ఇవ్వాలా అన్నప్పుడే అతని మీద దాడి చేశారు. దాడి చేయించింది సాయి, కొంచెం సాయి వెనకాల ఉన్నది ఎమ్మెల్యే భాష ప్రవీణ్ అనేది బయట ప్రచారం. అసలు ఆ ఇసుక భూములకను ఆ పొలంకి ఎటువంటి సంబంధం లేదండి. ఇసుక భూములు సపరేటు, ఈ పొలం ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఈ 6 ఎకరాలకు సంబంధించి గొడవ వేరండి. ఇసుక భూములు అనేది సపరేట్ సబ్జెక్ట్ అండి. ఇసుక భూముల జోలికి మేము ఎక్కడ వెళ్ళిన సందర్భం లేదు. ఈవెన్ ఆ సాయి గారు అనే వ్యక్తి కూడా ఇసుకలకి ఎటువంటి సంబంధం లేదండి. ఎవరికి కూడా ఇసుకకి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. కోరూరు విలేజ్లో అఫీషియల్గా ఇసుక ర్యాంప్ వచ్చిందండి. అఫీషియల్గా ఇసుక ర్యాంప్ వాళ్ళు టెండర్ విధానంలో పాడుకున్న వ్యక్తులు కూడా గత సంవత్సర కాలంలో కనీసం ఓన్లీ 5 రోజులు మాత్రమే తీయగలిగారు వాళ్ళు. 5 రోజుల తర్వాత తీయలేదు. ఎందుకంటే ఈ శాఖమూరి సీన్ అనే వ్యక్తి వాళ్ళని వాటాలు అడగటం, వాళ్ళు ఆ వాటాలన్నీ ఇచ్చుకోలేక వాళ్ళు ఆగిపోవటం జరిగిన సందర్భం ఉందండి. అంతేగాని ఎక్కడా కూడా ఆ సిచ్యువేషన్ లేదండి. మరి శాఖమూరి శ్రీనివాస్పై దాడి చేసి ఆయన కాళ్ళు చేతులు ఇరగొట్టింది ఎవరంటారు? వాళ్ళ పొలం దగ్గర తగువులండి. ఇప్పుడు గ్రామాల్లో అంటే కుంచేటి సాయికి ఎటువంటి సంబంధం లేదండి. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదండి దాంట్లో. అంతేనండి. సరే, ఆ విషయంలో సంబంధం లేదు. కోనూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈదా సాంబిరెడ్డి, ఈదా సాంబిరెడ్డిని కారులో వెళ్తుంటే అడ్డగించి అటకాయించి కారులోంచి బయటికి లాగి పెద్ద మనిషిని కూడా చూడకుండా చితకబాది ఆయన కాలు చేతులు ఎరగొట్టి మూలకు కూర్చోబెట్టింది ఎవరు? దానికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. ఆవిడ మంచి వాళ్ళు. అది కూడా ప్యూర్లీ అది పర్సనల్ గొడవలండి. క్రియేషన్ అయినా అది పర్సనల్ గొడవలు. వాళ్ళకి ఏదో ఆర్థిక సంబంధమైన వాళ్ళకి గొడవలు ఉన్నాయన్నారు. అప్పుడు జరిగింది అన్నారండి. అప్పుడు కరెక్ట్గా మేము మా గవర్నమెంట్ వచ్చిన కొత్త దాని మీద నేను పెద్దగా దృష్టి కూడా పెట్టలేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మేము తీసుకోలేదండి. నాకు పోలీసులు చెప్పిన సమాచారం, కొంతమంది వ్యక్తులు చెప్పిన సమాచారం, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అతని మీద దాడి జరిగింది కదా, అది వెరీ బిగినింగ్ అండి. అది వాళ్ళ అప్పుడు గతంలో వైసీపీ పార్టీలో అతను లీడ్ చేసే నాయకుడు. మా పార్టీ మీరే చెప్పారు ఇందాక, వైసీపీ పార్టీలో మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కానీ గొడవలు జరిగినాయి అంట, కేసులు పెట్టారని మీరే చెప్పారు. అది కొంచెటి సాయి చేశాడు అనేసి. కొంచెటి సాయి ఎట్లా చేస్తాడండి? వైసీపీ పార్టీలో అతను ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే ఉన్నాడు. వైసీపీ పార్టీ చేసింది, అది నాట్ కొంచెటి సాయి అండి. వ్యక్తిగా చేసింది, పార్టీ చేసింది, అది పార్టీ ఇది అంటే ఆ రకమైన ఎవరికైనా కడుపు మండి ఉంటారు, లేకపోతే ఏమన్నా ఫైనాన్షియల్ గొడవలు ఉన్నాయి అంటున్నారు, రకరకాలు ఉన్నాయి. అతను స్వతహాగా వడ్డీ వ్యాపారం చెప్తున్నారు, ఏదో ఫైనాన్షియల్ గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. దానివల్ల జరిగిందని చెప్పుకున్నారండి. వైసీపీ ఆఫీసుల పైన దాడులు చేసింది మీకు సంబంధం లేదు, శంకర్రావు మీద దాడి చేసి మీకు సంబంధం లేదు, సాంబరెడ్డి మీద దాడి మీకు సంబంధం లేదు. సార్ మీరు తప్పుగా విన్నారు, వైసీపీ ఏమి సంబంధం లేకుండా డిమాండ్ అండ్ సప్లై అనేది సమానంగా నడుస్తుందంట. మీరు 100 రోజుల్లో 100 గ్రామాలు, డైలివర్ ప్రవీణ్, డైలివర్ ఎమ్మెల్యే ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని, ఇంకోటి చెప్పాలంటే మీకు దైవభక్తి ఎక్కువ, సాయిబాబా భక్తుడు, సాయిబాబా పెద్దపరిమిలో సాయిబాబా గుడి కూడా కట్టించారంట మీరు. చాలా మంచి విషయం, గురువుగారి గుడి కట్టించారు. అంటే ఇంత మంచి పనులు చేస్తున్నారు. మంచి ఎంత వస్తుందో అదే ప్యారలల్గా, అంటే డిమాండ్ అండ్ సప్లై రెండు సమానంగా ఉన్నట్టుగా, కూడా డిమాండ్ దగ్గర సప్లై ఉన్నట్టుగా మంచి చెడు రెండు ఇట్లా ప్యారలల్గా పోతున్నాయి అన్నమాట. ఎందుకు ఇది ఇంతలా ఎందుకు వస్తుంది? ఇంత మంచిగా చక్కగా అమాయకుల్లాగా కనిపిస్తారు, చక్కటి సినిమా హీరోలాగా కనిపిస్తారు, మరి ఎందుకు వస్తుంది ఈ ప్రచారము? సార్ నిజంగా కూడా నేను చెప్తున్నా సార్, పార్టీ ఆఫీసుల మీద ఎక్కడ దాడులు జరగలేదు సార్, అది క్లియర్.